ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఈ ఉదయకాలంన కలుసుకోవడానికి మీకందరికీ ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు నాకు ఈ మాటలను అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా వాక్యం వ్రాయబడి ఉన్నది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. అయితే కొంతమంది పాస్టర్ అన్న చాలా మంచోడు, పాస్టర్ అన్న చాలా మంచోడు అని పొగుడుతూ నన్ను ఘనపరుస్తూ ఉంటారు. నన్ను ఘనపరచడం కన్నా ఆ యేసయ్యను ఘనపరచడము చాలా మంచిది. దేవుడు ఏమన్నాడంటే, దేవుణ్ణి ఘనపరిస్తే అది ఘనత మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఆ యేసయ్యను ఎక్కువ ఘనపరుస్తూ ఉంటాను. అదియు కాకుండా దేవుడు నాకిచ్చిన వరం, పాటల వరమే కానీ, వాక్యవరమే కానీ, స్వస్థత వరమే కానీ, సహాయం చేసే వరమే కానీ, ప్రవచనం చెప్పే వరమే కానీ, అది కేవలము దేవుని కొరకు నేను నాకిచ్చిన వరాన్ని వాడుతూ ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మనుషులు చాలామంది నన్ను పొగుడుతూ ఉంటారు, నన్ను ఘనపరుస్తూ ఉంటారు, నన్ను సన్మానిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే కార్యాన్ని బట్టి నాకు సంతోషం లేదు. ఎందుకు అనంటే, నా యేసయ్యకు ఆ ఘనత, ఆ ప్రభావము, ఆ మహిమ చెల్లాలని నేను ఆశపడుతూ ఉంటాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాస్టరే కానీ, ఏ సేవకులే కానీ, ఏ ప్రవక్తలే కానీ తమ్మును తాము ఘనపరుచుకోరు. ఒకవేళ ఆ విధంగా ఘనపరిచినట్లయితే వారు ఏది చెప్పినా ప్రజలలో ఫలించదు. కొంతకాలం వరకు ఫలిస్తుంది, అయిన తర్వాత అది ఫలించదు. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఆయన నామ ఘనత కొరకే నేను ప్రయాసపడుతూ ఉంటాను. అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మరి నన్ను ఘనపరుస్తూ ఉంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకరి కొరకు ప్రాణం పెట్టలేదు. నేను 39 కొరడా దెబ్బలు తినలేదు. నేను ముఖం మీద ఉమ్మి వేసుకోలేదు. అందుకే నన్ను ఎవరు పొగడొద్దు, ఘనపరచొద్దు అని అంటూ ఉంటాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ సేవకుడే కానీ పొగుడుతూ ఉంటే జీవవృక్షంలా ఉండిపోకూడదు. వాళ్లకు చెప్పాలి, అది బాధ్యత మనది. ఎవరైనా సరే తెలియనటువంటి వారు వాళ్ళ ఘనత కొరకు, వాళ్ళ పేరు కొరకు, వారు ప్రతిష్టత కొరకు ఘనత వహిస్తూ ఉంటారు. ఈ లోకంలో పొలిటీషియన్స్ ఓట్లలో గెలిస్తే చాలామంది వాళ్ళను ఘనపరుస్తూ ఉంటారు. అది వేరు. కానీ ప్రభువును నమ్మిన సేవకులు వారిని వారు ఘనపరచుకోకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకే వాక్యంలో నేను మీకు చెప్పినట్లుగా, ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో నేను ఆలోచించినట్లయితే నాకు ఘనత వస్తుంది అని అంటే నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నాను,
ఆయనను ఎంతగానో ఘనపరుస్తున్నాను. గనుకనే ప్రజలలో ఆ ఘనత, ఆ మంచి పేరు, నేను ప్రార్థన చేయగానే యేసయ్య వారిని స్వస్థపరచడం, ఎంతోమంది గృహాలు కట్టుకోవడం, ఎంతోమంది వాహనాలు కొనుక్కోవడము, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం, నేనిచ్చిన ఆశీర్వాదం కాదు. ఇది ప్రజలు గ్రహించాలని, సంఘస్థులు గ్రహించాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ రోజున పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? చూడండి, వాక్యంలో అపోజిట్ పౌలు ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. అపోస్తులమైన మేము ఉన్నందున అధికారము గల వారమై యున్నను మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషులతో కలిగే ఘనత మేము కోరలేదు. అపోస్తులు కోరలేదండి, 12 మంది శిష్యులు కోరలేదు. ఇంకేమంటుంది వాక్యం? మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. ఆ యేసుకే చెల్లునుగాక. ఒక వ్యక్తి మారిన యేసయ్యకే, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న యేసయ్యకే, ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డ యేసయ్యకే, ప్రతి ఘనత యేసయ్యకే. ఈ పాస్టర్ గారికి ఘనత కలగకూడదు. ప్రజలకు స్పష్టంగా నేను చెప్తూనే ఉంటాను, నేను ఏమీ చేయలేదు బ్రదర్, నేనేమీ చేయలేదు సిస్టర్, నేను స్వస్థపరచలేదు బ్రదర్, ప్రభువు స్వస్థపరిచాడు. గనుక సమస్త మహిమ ఘనత యేసయ్యకే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.